తెలంగాణలో మరొక కీలక అంశం సాదా బైనామా దరఖాస్తులు ఏమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మేము సాదా బైనామాకి దరఖాస్తు పెట్టుకోవచ్చా? ఇవి రెండే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సాదా బైనామా సమస్య ఏంటి? 1989 వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనవచ్చు, లేదా రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారి తహసీల్దారు ఆ పట్టా మార్పిడి చేసి కొనుక్కున్న వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉండే. ఎప్పుడైతే 1971 6 చట్టం 1989 నుంచి అమలు రావడం మొదలుపెట్టిందో ఆ చట్టం ఏమన్నదంటే కొనుగోలు ద్వారా మీకు భూమి వస్తే మీ దగ్గర రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి 71 చట్టం చెప్పింది. దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు జారీ చేయడం సాధ్యపడదు, సగం పైన రైతులకు పాస్బుక్ రాదు అనే ఉద్దేశంతో 1971 చట్టాన్ని 89లో సవరించి సెక్షన్ 5A చేర్చాం 6వ చట్టం. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 1989 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే సాదా బైనామాల ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు. తహసీల్దార్ ఒకసారి సర్టిఫికేట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద తెల్ల కాగితం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద విలువ వచ్చేస్తారు, పాస్బుక్లు జారీ చేస్తారు. 1989 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామాల ద్వారా కొన్న భూములకి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటూనే వచ్చింది. దాంట్లో కట్ ఆఫ్ డేట్ కూడా మార్చారు. ఒకప్పుడేమో 89 కంటే ముందు కొంటే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. తర్వాత కట్ ఆఫ్ డేట్ 2000 సంవత్సరం కింద మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కట్ ఆఫ్ డేట్ 2014 జూన్ 2 కింద మారింది. అంటే ఎవరైనా 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తర్వాత దరఖాస్తు కట్ ఆఫ్ డేట్ కూడా పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా 2020 నవంబర్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తు తీసుకున్నారు. ఆ క్రమంలో 9,24,000 మంది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు అంటే ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం నియమం లేదు కాబట్టి పెండింగ్లో ఉన్నాయి.